అనగనగా మదనాపురం అనే గ్రామంలో సీతారాం కళ్యాణి అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. సీతారాం ఆ గ్రామానికి సర్పంచ్గా అందరి సమస్యలను పరిష్కరించేవాడు. సీతారాం చాలా గొప్పవాడు, ధనవంతుడు. ఈయనకి ఒక కొడుకు అప్పలరాజు ఉన్నారు. సీతారామయ్య దగ్గర ఒక పాలేరు పనిచేస్తూ ఉంటాడు. ఆ పాలేరు ఒకరోజు సీతారామయ్యతో ఇలా అంటాడు. అయ్యా సీతారామయ్య గారు, మిమ్మల్ని ఎప్పటినుంచో ఓ మాట అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, మీరు చాలా గొప్పోరని అందరూ అంటున్నారు. పైగా ఊరికి సర్పంచి కూడా. మీరెప్పుడూ మాట తప్పరంటున్నారు. ఎందుకండి మీరంత నిజాయితీగా ఇచ్చిన మాట తప్పకుండా ఉంటారు, మాట మీద నిలబడతారు అని పాలేరు అడుగుతాడు. దానికి సీతారామయ్య ఇలా అంటాడు. అవును పాలేరు, ప్రజల కోసం నేను ఏదైనా చేయటానికి సిద్ధమే. ఎందుకంటే ప్రజలు నన్ను నమ్మి నన్ను ఎన్నుకున్నారు. కాబట్టి వాళ్ల కోసం నేను ఏదైనా చేస్తాను. గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాను. సరైన తీర్పు చెప్పి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని అనగా సీతారామయ్య పాలేరు ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అదే గ్రామానికి చెందిన చిట్టయ్య ఒకరోజు సీతారాం దగ్గరికి వస్తాడు. సీతారాంతో తన సమస్యని ఇలా చెప్తాడు. నమస్కారం సీతారామయ్య గారు. అయ్యా, నాకొక సమస్య వచ్చిపడింది. దాన్ని మీరే పరిష్కరించాలండి. నమస్కారం చిట్టయ్య. ఎటువంటి సమస్యనైనా నేను చక్కగా పరిష్కరిస్తాను, తీర్పు ఇస్తాను. పర్వాలేదు, మీరు చెప్పండి. అయ్యా, మాది చాలా పేద కుటుంబం. నాకు భార్యాభర్తల మధ్య గొడవలు బాగా వస్తూ పోతున్నాయి. వాటి వల్ల మాకు దూరం బాగా పెరుగుతుంది. వాటిని మీరే ఎలాగైనా సరే అరికట్టించాలండి. ఎందువల్ల తరచుగా మీకు గొడవలొస్తున్నాయి? దానికి కారణమేంటో చెప్పు చిట్టయ్య. నేను దానికి సరైన పరిష్కారం ఇస్తాను. అయ్యా, నేను కూలి పని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాను. నేను కొంచెం వ్యవసాయాన్ని కౌలు రైతుల దగ్గర నుంచి తీసుకుని చేస్తున్నాను. ఈ సంవత్సరం వ్యవసాయం బాగా నష్టపోయింది. దానికి బాగా ఖర్చు పెట్టి అప్పుల పాలైపోయాను. అందుకేనండి మా భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు వస్తూ పోతున్నాయి. అవునా చిట్టయ్య? సరే, దీనికి నేను సరైన తీర్పునివ్వాలంటే నీ భార్యను తీసుకొనిరా. నేను చిన్న పని మీద బయటికెళ్తున్నాను. రేపు ఉదయాన్నే నీ భార్యను తీసుకొనిరా అని చిట్టయ్య ఇంటికి బయలుదేరతాడు. ఇక మరుసటి నాడు ఉదయాన్నే తన భార్య అయిన సీతను తీసుకుని సీతారామయ్య ఇంటికి వస్తూ ఉంటాడు. వారికి దారి మధ్యన నాగయ్య అనే ఒక పెద్ద మనిషి కనిపిస్తాడు. వీళ్ళిద్దరిని చూసి, నాగయ్య, మీరెందుకిటు వస్తున్నారు అని అడుగుతాడు. ఇక చిట్టయ్య జరిగిన విషయమంతా చెప్తాడు. అది విన్న నాగయ్య ఇలా అంటాడు. ఆ తీర్పుని నేను సీతారామయ్య కంటే బాగానే చెప్తాను. అమ్మా సీత, జరిగిన విషయం నువ్వు ఎలాంటి ఫిర్యాదు చేయాలనుకుంటున్నావో నాకు చెప్పు. అప్పుడు సీతమ్మ నాగయ్యతో ఇలా అంటుంది. అయ్యా, మేం చాలా పేద కుటుంబం వాళ్ళం. నేను వద్దంటుంటే నా భర్త చిట్టయ్య వ్యవసాయం చేసి పంట నష్టమాయే బాగా అప్పులు పాలయ్యాడు. ఆ అప్పుని ఎప్పటికీ తీర్చుకోలేడు. మరి నన్ను ఎప్పుడు పోషించగలడో, నా పిల్లల్ని ఎట్టా పోషిస్తాడు? అందుకే నేను విడాకులు తీసుకోవాలని అనుకుంటున్నాను అని తన సమస్యని చెప్తుంది సీతమ్మ. అది విన్న నాగయ్య చిట్టయ్య సమస్యని చెప్పమంటాడు. అయ్యా, నేను వ్యవసాయం చేసి నష్టపోయాను అన్న మాట నిజం. కానీ దాన్ని నేను కావాలని చేయలేదు. వర్షాలు పడక పంట నష్టమైపోయింది. నేనెలా అయినా కష్టపడి అప్పులు తీర్చగలను. నా భార్యని, నా పిల్లల్ని పోషించగలను అని చిట్టయ్య విన్నవించుకోగా, వీళ్ళిద్దరి మాటలు విన్న నాగయ్య చిట్టయ్యతో ఇలా అంటాడు. చిట్టయ్య, నీ భార్య మాటలు వింటుంటే నాకు నువ్వు నీ భార్యని పోషించగలవన్న నమ్మకమైతే లేదు. కాబట్టి అప్పు ఎప్పటికీ తీర్చుకోలేవు. విడాకులు ఇచ్చేయడమే మంచిది. తిరిగి నీ భార్య సీత బ్రతకడానికి కొంత డబ్బు కూడా ఇవ్వు అని అంటాడు. చిట్టయ్య బాధతో ఆలోచిస్తూ ఉంటాడు. ఈలోపు సీతారామయ్య పని చూసుకొని తిరిగి గ్రామానికొచ్చేస్తాడు. చిట్టయ్య, సీతమ్మ ఇద్దరూ కలిసి మళ్లీ సీతారామయ్య దగ్గరకు తీర్పు కోసం వెళ్తారు. ఇద్దరూ కలిసి సీతారామయ్యను నమస్కరిస్తారు. సీతారామయ్య వాళ్ళిద్దరినీ రచ్చబండ దగ్గరికి పిలుస్తాడు. వాళ్ళిద్దరి సమస్యను తెలుసుకుంటాడు. సీతారామయ్య సీతమ్మను ఈ సమస్య మీద నీ ఉద్దేశం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు సీతమ్మ తన ఉద్దేశమంతా చెప్తుంది. సీతారామయ్య ఆలోచిస్తూ ఇలా అంటాడు. అమ్మా సీత, చిట్టయ్యేమీ కావాలని చేయలేదు. పరిస్థితులు అనుకూలంగా లేక అలా నష్టపోయి అప్పుల పాలయ్యాడు. భర్త కష్టాల్లో ఉన్నప్పుడు భార్య, భార్య కష్టాల్లో ఉన్నప్పుడు భర్త, ఇద్దరూ కలిసి కష్టాన్ని పంచుకోవాలి. అంతేగాని
కష్టం వచ్చిందని భర్తను వదిలేయటం కరెక్ట్ పద్ధతి కాదు. ఏదో అప్పులైపోయారని విడాకులు తీసుకుంటే వాటి వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. నష్టపోయేది మీరే. భార్యాభర్తలు జీవితంలో గొడవలు, అప్పులు ఇవన్నీ సహజంగా వస్తూనే పోతూ ఉంటాయి. వాటిని యుద్ధం చేసి గెలవాలి. అంతేగాని చీటికి మాటికి ఇలా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అది విన్న సీతమ్మకి జ్ఞానోదయమయ్యి సీతారామయ్యతో ఇలా అంటుంది. అయ్యా, నన్ను క్షమించండి. డబ్బును ఆశపడి తొందరపడి నిర్ణయం తీసుకున్నాను. మీరు చెప్పిన మాటలతో నాకు జ్ఞానోదయం అయింది. భార్య భర్తలు ఇద్దరం కలిసి కష్టపడి అప్పును తీర్చుకుంటాం. నా భర్తని బాగా సంతోషంగా చూసుకుంటానయ్యా అని అంటుంది. దానికి సీతారామయ్య చిట్టయ్యతో ఇలా అంటాడు. చిట్టయ్య, నీ సమస్య తీరిపోయింది. నువ్వు చక్కగా నీ భార్యతో ఆనందంగా జీవితాన్ని గడుపు. కష్టపడి అప్పులు తొందరగా తీర్చేయండి. మీ భార్యను తీసుకుని వెళ్ళి ఆనందంగా ఉండు. అయ్యా, నా సమస్యను తీర్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. మీ రుణం ఎప్పుడు ఎలా తీర్చుకోవాలో నాకు తెలియట్లేదు. విడిపోవాల్సిన మమ్మల్ని కలిపారయ్యా. ఇలా చిట్టయ్య సీతమ్మ ఇద్దరు కలిసి చాలా ఆనందంగా సంతోషంగా ఇంటికి వెళ్ళి ఇక మరుసటి నాడు సీతారామయ్య పొలానికి బయలుదేరాడు. దారి మధ్యలో నాగయ్య కలుస్తాడు. సీతారామయ్యను చూస్తే నాగయ్య తలదించుకుని వెళ్ళిపోతాడు. పొలం దగ్గర చాలా మంది ఉంటారు. సీతారామయ్య నాగయ్యను పిలిచి ఇలా అంటాడు. ఆగండి నాగయ్య గారు, ఎందుకలా సిగ్గుతో తలదించుకు వెళ్ళిపోతున్నారు? ఇప్పుడైనా ఒక్కటి గుర్తుపెట్టుకో నాగయ్య, ఎవరి ఇల్లునైనా కట్టాలి కాని కూల్చకూడదు. నీకు వీలైనంత మంచి చెయ్యాలి, ఆలోచించుకో. అంతేకాని చెడు మాత్రం చేయకు. ఎప్పుడైనా మంచి సలహా ఇవ్వు. తప్పుడు సలహా ఇచ్చి కుటుంబాన్ని విడదీయాలని చూడుకో. దాన్ని పెద్దరికం అనరు అని అందరి ముందు నాగయ్యని అవమానిస్తాడు. అప్పుడు నాగయ్య ఏమీ మాట్లాడకుండా తన మనసులో ఇలా అనుకుంటాడు. నన్ను అందరి ముందు అవమానించావు. ఏ రోజైనా సరే నువ్వు కూడా తప్పు చేయవా? అవమానం పాలయ్యేలా నేను చేస్తాను అని అనుకుని వెళ్ళిపోతాడు. అలా కొద్ది రోజులు గడుస్తూ ఉంటాయి. ఊరి ప్రజలందరూ చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఎటువంటి సమస్య అయినా సరే సీతారామయ్య ఆ ఊరికి అండగా ఉండి అందరి సమస్యలను పరిష్కరిస్తూ ఉంటాడు. ఇక ఈలోగా ప్రభుత్వం ఆ ఊరికి కొన్ని నిధులను ప్రవేశపెడుతుంది. అవేంటంటే వ్యవసాయం చేసే ప్రజలందరికీ నీటి ట్యాంక్ ద్వారా నీరుని పొలాలకి అందింపచేయడం. అంటే వర్షాలు పడకపోయినా నీరనేది ఒక దగ్గర నిల్వ చేసుకుని ఆ నీటి ద్వారా పంటను పండించుకునేలాగా ఆ బాధ్యత ఊరు పెద్దగా, ఊరు సర్పంచ్గా సీతారామయ్య గారి చేతుల మీదగానే ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇక రైతులందరూ కూడా చాలా బాగా సంతోషంగా ఉంటారు. సీతారామయ్య గారు రైతులందరినీ పిలిపించి ఒక దగ్గర సమావేశం పెడతాడు. సీతారామయ్యని ప్రజలందరూ గొప్పోడు అని పొగుడుతూ ఉంటారు. ఇంతలో సీతారామయ్యకి గర్వం పెరిగిపోతుంది. సీతారామయ్య గారు ఇలా మాట్లాడతాడు. ఆ నీరు అందరూ పొలాలకి అందింపచేయాలంటే కొంత నిధి అనేది కట్టాలని చెప్తాడు. ఆ నిధి కట్టే వాళ్లకే పొలాలకి నీరందిస్తానని అంటాడు. ఆయన మాటలు విన్న ప్రజలందరూ కలిసి ఇలా ఆలోచించుకుంటారు. మనం డబ్బును చెల్లించలేం. వర్షం నుండి వచ్చే నీరుతో మనం వ్యవసాయాన్ని ఎంత పండించగలమా? అంతే పండించుకుందాం అని అనుకుంటారు జనాలంతా. ఎవరో ఒకరిద్దరు మాత్రం డబ్బును చెల్లిస్తామని చెప్తారు. ఇంతలో కొంతమంది రైతులు, సన్యాసి, గురవయ్య కొంత డబ్బుని సీతారామయ్య కడతారు. వాళ్లకి మాత్రమే నేను అందిస్తానని సీతారామయ్య గారు చెప్తారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వర్షాకాలం వస్తుంది. రైతులందరూ కలిసి పొలానికి చక్కగా చదునుగా చేసుకుని విత్తనాలు చల్లుతారు. చక్కగా మొక్కలు కూడా బాగానే పెరుగుతాయి. అలా కొద్ది రోజులు పెరుగుతూ ఉండగా చేలు మంచిగా ఏపుగా పెరిగే టైంకి వర్షాలు పడగా రైతులంతా ఇబ్బందులు పడుతూ ఉంటారు. డబ్బులు కట్టే రైతులు డబ్బులు కట్టని రైతులను చూసి హేళన చేస్తూ ఉంటారు. అందులో ఒక రైతు ఇలా అంటాడు. సన్యాసి గురవయ్యతో ఇలా అంటాడు. చూడు గురవయ్య, ఆ రైతులందరూ డబ్బులు కాసిపడి డబ్బులు కట్టక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి పంట నష్టం వస్తుంది. మనం చాలా మంచి పని చేశాం. ఎందుకంటే డబ్బులు కట్టి నీటిని పొలాలకు అందించి మంచి వ్యవసాయాన్ని పొందగలం. అవును సన్నాసి, మనం చాలా మంచి పని చేశాం. వాళ్ళందరికంటే మనమే మంచి పంటని పండించేవాళ్ళం. ఎక్కువ డబ్బులకి పంటను అమ్మగలం, మన లాభాన్ని పొందగలం. వాళ్ళు నష్టపోతారు అని గురవయ్య, సన్యాసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా ఒక 10 రోజుల్లో పంట మొత్తం చేతికొస్తుంది. డబ్బులు కట్టని వాళ్ళు రైతులందరూ పంటకి నష్టమవుతారు. వాళ్ళకి ఏమీ మిగలదు. ఇక నష్టపోయిన రైతులందరూ కలిసి ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాస్తారు. ఆ ఉత్తరంలో మేం చాలా నష్టపోయాం, మాకు ఎటువంటి నిధులు ప్రభుత్వం నుంచి అందలేదు, ఇప్పుడు ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి అని ఉత్తరం పంపిస్తారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి సీతారామయ్య గారికి కొంత జరిమానా వేస్తుంది. నష్టపోయిన వాళ్ళందరికీ కొంత డబ్బుని అందిస్తుంది. ఈ జరిగిన సంఘటన చూసి నాగయ్య సీతారామయ్య దగ్గరికి వెళ్తాడు. సీతారామయ్యతో నాగయ్య ఇలా అంటాడు. సీతారామయ్య గారు, మీరు చేసిన తప్పు వల్ల ఈరోజు ప్రజలందరూ బాధపడుతున్నారు. మీరు చాలా గొప్పవారు. ఊరికి సర్పంచ్ మీరే. ఇలాంటి తప్పు చేసినప్పుడు మీకు ఎటువంటి శిక్ష వేసినా తప్పులేదు. ఆ రోజు నేను తప్పుడు సలహా ఇచ్చానని నన్ను అందరి ముందు అవమానించారు. ఇప్పుడు మీరు ప్రజలందరి ముందు అవమానాల పాలయ్యారు అని చాలా గట్టిగా మాట్లాడతాడు. నాగయ్యన్న మాటలకు సమాధానం చెప్పుకోలేక సీతారామయ్య సిగ్గుతో తలదించుకుని తను చేసిన తప్పుని తాను తెలుసుకుని ప్రజలందరి దగ్గరికి వెళ్లి క్షమాపణ అడుగుతాడు. అందరూ నన్ను క్షమించండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేనెప్పుడూ ఇటువంటి తప్పు చేయలేదు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. కానీ ఈ విషయంలో నేను చాలా గర్వపడి డబ్బుకి ఆశపడి చాలా పెద్ద తప్పే చేశాను. ఇక నుండి ఎప్పుడూ ఇలాంటి తప్పుడు పని చెయ్యను. క్షమించండి అని క్షమాపణ అడుగుతాడు. ప్రజలందరూ సీతారామయ్యని క్షమిస్తారు. సీతారామయ్య తన తప్పును తెలుసుకుని తను చేసిన తప్పును తాను సరిదిద్దుకుని అందరికీ నీరు సరఫరా అందించే విధంగా ఏర్పాట్లను చేస్తారు. వర్షం పడకపోయినా ఆ ఊరు ప్రజలందరూ ఆ నీటితో మంచి పంటను పండించేలాగా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. సీతారామయ్య ఊరి ప్రజలందరికీ మంచిగా అండగా నిలబడి ఆ ఊరికి ఎటువంటి సమస్య రాకుండా అన్ని మంచి పనులు చేస్తూ ఆ ఊరికి మంచి పేర్లు తీసుకొస్తాడు. ఎంత గొప్పవాడైనా ఏదో ఒక సమయంలో తప్పులు చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏ తప్పులు చేయకుండా దేనికి ఆశపడకుండా ఆచితూచి ముందుకు అడుగు వేయాలి. అలాంటప్పుడు గౌరవ మర్యాద మనకి నిలబడతాయి. లేకపోతే అందరి ముందు మనం తప్పు చేసిన వాళ్ళంగా ఉంటాం. సమాజంలో తప్పు చేసేవాడు ఎక్కడా ఎవరి ముందు కూడా తలెత్తుకొని బ్రతకలేడు అనేది ఈ కథ ద్వారా తెలుసుకున్నాం. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ. చంద్రయ్యపేట అనే ఊరిలో నాగేంద్ర అనే రైతు తన భార్య అలాగే కొడుకుతో ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవాడు. నాగేంద్ర వాళ్ళ అబ్బాయి పేరు రాము. వాడింట్లో ఏ పని చేసేవాడు కాదు. తిని కూర్చుంటూ అలా బయట తిరుగుతూ మరలా ఇంట్లోకొచ్చి తిని పడుకుంటూ ఉండేవాడు. నాగేంద్ర చాలా విసుక్కుంటూ రాముపై చాలా కోప్పడుతూ ఉండేవాడు. ఒకరోజు పొలంలోకి భోజనం పట్టుకుని రాలేదని నాగేంద్రకి బాగా కోపం వచ్చి ఇంటికి చేరుకొని, మీ అమ్మకి ఒంట్లో బాలేదు, అందుకే నీకు పొలానికి భోజనం తీసుకురమ్మని చెప్పాను. కానీ నీకు ఆ పని కూడా చేతకాదు. నీకే పని చేతకాదు. ఇంట్లో కూర్చొని తిని పడుకోమంటే పడుకుంటావు. అది కాదు నాన్న, నేను నీకోసం భోజనం తీసుకెళ్దామని అనుకున్నాను. కానీ నేను భోజనం చేసి మర్చిపోయేలా బయటికి వెళ్ళిపోయాను. రేపటి నుంచి నువ్వు పొలంలోకి పనికొచ్చే, ఇద్దరం కలిసి కష్టపడదాం. నేను పొలం పనులు చేయనని చాలాసార్లు మీకు చెప్పాను. మళ్ళీ నన్ను పొలంలోకి రమ్మంటారేంటి? నేను రాను. రా, ఈ రోజు నీకెక్కడో ఒక దగ్గర పనులు పెడతాను. ఎవరైనా పర్లేదు గాని నీకేదో ఒక పని రావటం ముఖ్యం. ఇంటి బాధ్యతలు తెలియటం చాలా చాలా ముఖ్యం. ఎంతసేపు జులై వెదవలాగా గ్రామం వెంట తిరుగుతా ఉంటావు అని చెప్పి రాముని తిడుతూ తీసుకుని వెళుతూ ఉంటాడు నాగేంద్ర. అలా కొంత దూరం వెళ్ళాక మార్గ మధ్యలో ఒక నలుగురు వ్యక్తులు కనిపిస్తారు. వాళ్ళని నాగేంద్ర ఆపి, నమస్కారం అయ్యా, మీరు ఎక్కడైనా పని చేస్తా ఉంటారా? ఆ పని చేస్తాం. అయితే ఏంటి, ఏం కావాలి? ఏమీ లేదయ్యా, ఈ నా కొడుకు పొద్దస్తమానం బలాదురుగా తిరగమంటే బాగా తిరుగుతాడు. ఇంట్లో ఏ పని చేయడం, తినడం, పడుకోవడం ఇవే ముఖ్యమైన కార్యక్రమాలుగా పెట్టుకున్నాడు. అయితే ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? వీడిని పనిలో చేర్చుకోండి, మీతో పాటు వీడు కూడా పని చేస్తాడు. అసలు మేమే పని చేస్తాం నీకు తెలుసా? పనిలో పెట్టుకోమంటున్నావు? మేమెవరికీ తెలియకుండా వ్యాపారం చేస్తూ ఉంటాం. ఎవరిని పడితే వాళ్ళని తీసుకోం. పర్వాలేదండి, మీరు ఏ వ్యాపారం చేస్తే ఆ వ్యాపారాన్ని వీడికి నేర్పించండి. నాకు తెలిసి వీడికి ఏది చేత కాదు. సరే అయితే తీసుకెళ్తాం. పోయి నన్ను ఎవరి దగ్గర వదిలేస్తున్నావు నాన్న? నువ్వెలాగూ ఇంట్లోనూ పొలంలోనూ పని చేయడం లేదుగా, ఇక్కడేనేదో పని నేర్చుకో. నువ్వు కనీసం ఏదో ఒక పని చేస్తున్నావన్న తృప్తి అయినా నాకు మిగులుద్ది. అయితే నువ్వు వెళ్ళిపోతావా నాన్న? సంవత్సరం పాటు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక పని చేయి. ఆ తర్వాత కావాలంటే ఇంటికి వచ్చేయి. ఇదిగోండి వినండి, మా అబ్బాయిని మీకు అప్పచెప్పేస్తున్నాను. సంవత్సరం తర్వాత మా ఇంటికి పంపించండి. సరే అని చెప్పి రంగా వాళ్లతో పాటు రాముని పట్టుకుని వెళ్ళిపోతారు. ఇంతలో రాము వాళ్ల నాన్నగారు ఇంటికి చేరుకుంటారు. ఏవండి, అబ్బాయి ఎక్కడా? పొద్దుననగా పట్టుకునెళ్లారు, ఇప్పటికి తిరిగి వస్తున్నారు. అబ్బాయిని వేరే వాళ్ళ దగ్గర పనులు పెట్టాంటే ఏడాది పాటు అక్కడే పనిచేస్తాడు. ఆ తర్వాత వస్తాడు. ఆడు పుట్టిన తర్వాత మనల్ని వదిలేసి బయటికెళ్లడం తెలీదు. మీరెందుకండి అలా చేశారు? వాడికి బ్రతకడం, పని చేయడం ఏమాత్రం తెలీదు. పాపం
ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో. ఊర్లోనే ఉండి ఏదో ఒక పని చేసుకుంటాడు కదండి. అసలు నీ గారాబం ఎక్కువ అవటం వల్లే వాడిట్టా తయారయ్యాడు. అది కాదండి, ఎవరో ఏంటో తెలియకుండా వాళ్ళ దగ్గరలో పనిలో పెట్టారని అంటున్నారు. ఇంకేమీ కాదు. నువ్వేం కంగారు పడకు. ఎక్కువ రోజులు పనిచేసే వ్యక్తిత్వం వాడిది కాదులే. కంగారు పడకు, వాడు వేగంగానే వచ్చేస్తాడు అని చెప్పి పొలంలోకి వెళ్ళిపోతాడు. కాని సావిత్రి మాత్రం ఇంట్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. రంగా రాము దగ్గరకు వెళ్లి, ఇంతకీ మేమేం పని చేస్తామో తెలుసా నీకు? తెలీదండి. మేము దొంగతనాలు చేసి బ్రతుకుతాం. అవునా అండి? ఏం పర్లేదు, నేను మీతోనే ఉంటాను. మా నాన్నగారు మీకు చెప్పారు కదా, సంవత్సరం పాటు ఉండమని. మీరు ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటాను. ఒకరోజు మోతుబరైన నగల వ్యాపారి ఇంటికి దొంగతనానికి వెళ్తారు. చూడు రాము, మనం నడిచేటప్పుడు మన అడుగుల శబ్దం కూడా వినిపించకూడదు. తాళం తీసేటప్పుడు కూడా శబ్దం రాకూడదు. సరేనండి. దొంగతనం చేస్తూ ఉండగా రాము చిన్న చిన్న చప్పుళ్లు చేయడంతో ఇంట్లో వాళ్లకి మెలకువ వస్తుంది. లేచి చూసేటప్పటికి వీళ్ళందరూ కనిపిస్తారు. అమ్మో, దొంగలు దొంగలు దొంగలు! అందరూ రండి, అందరూ రండి! ఇక వీళ్ళందరూ కలిసి పరిగెట్టడం మొదలు పెడతారు. ఏంట్రా ఆగిపోయావు? పరిగెత్తు! దొరికావంటే వీళ్ళు కొట్టిన దెబ్బ కొట్టకుండా కొడతారు. అమాయకుడైన రాము మాత్రం పరిగెత్తకుండా అలానే చూస్తూ ఉన్నాడు. వెంటనే రంగా వచ్చి తనని లాక్కొని పరిగెడతాడు. వెంటనే రాము పరిగెడతం మొదలు పెడతాడు. ఒక దగ్గరికి చేరుకుని రంగా అలాగే తన సభ్యులందరూ కలిసి రాముకి ఇలా చెప్తారు. ఒరే, నువ్వు పరిగెత్తడం ఆపేస్తే నీతో పాటు మేం కూడా దొరికిపోతాం. ఈ రాజ్యంలో దొంగతనానికి చాలా కఠినమైన శిక్షలున్నాయి. సరేనండి, ఈసారి ఎప్పుడూ అలా చేయను. పోనీలే, ఈరోజు కాదు గాని రేపు మళ్ళీ ఇంకో వ్యాపారింట్లో దొంగతనానికి వెళ్దాం. ఇక మరుసటి రోజు రాత్రి నెమ్మదిగా ఇంటి తలుపులు తీసుకుని ఒక వ్యాపారి ఇంటికి దొంగతనానికి వెళ్తారు. నెమ్మదిగా బీరువా తలుపులు తీసి దొంగతనం చేస్తూ ఉంటారు. నాకు చాలా ఆకలేస్తుంది. వంటగదిలో ఏమైనా తింటానుకున్నాయేమో చూస్తాను. వెళ్లి చూసేటప్పటికి అక్కడ మూత పెట్టి భోజనం ఉంటుంది. చక్కగా తీసుకొని తినడం మొదలుపెట్టాడు. ఏంట్రా ఏం చేస్తున్నావు? మనం దొరికామనుకో అందరినీ చంపేస్తారు. ఎంత తింగర పని చేస్తున్నావేంట్రా నువ్వు? ఈ రోజు నుండి ఏ దొంగతనం చేసినా నువ్వు బయట కాపులాగా ఉండు. మేం వెళ్ళి దొంగతనం చేసుకొని వస్తాం. సరే అని రాము తల ఊపుతాడు. ఆ చప్పుళ్ళకి ఇంట్లో వాళ్ళు లేవటంతో అందరూ బయటికి దొంగతనం చేయకుండా వచ్చేస్తారు. ఇక మరలా ఇంకొక చోటికి దొంగతనానికి వెళ్లేటప్పటికీ బయట నిలబడి ఒక చెట్టు కింద కూర్చుని నిద్రపోతాడు. రంగాకెందుకో అనుమానం వచ్చి బయటకొచ్చి చూసేటప్పటికి, ఏంట్రా రాము నిద్రపోయో? ఇలా అయితే మనం దొంగతనాలు చేసినట్టే. ఇప్పుడే తిన్నాను కదండి, మంచి నిద్ర వచ్చేసింది. ఇలా చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ తెలివి తక్కువ పనులు చేస్తూ దొంగతనాల్లో ఆటంకాలు పెడుతూ అలా ఒక ఏడాది గడిచిపోతుంది. రాము తన ఇంటికి వెళ్దామని అనుకుంటాడు. నేనొచ్చి ఏడాది అయిపోయింది. నేను మా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. నువ్వు మాకు బాగా అలవాటు పడిపోయావు. వెళ్ళిపోతా అంటే చాలా బాధగా ఉందిరా. మాతో ఉండిపోవచ్చు కదరా రాము, నిన్ను బాగా చూసుకుంటాం. కానీ నాకు మా అమ్మ నాన్నల్ని చూడాలనుంది. నేను వెళ్దాం అనుకుంటున్నాను. సరే, వెళ్ళి తిరిగి వచ్చాయి. ఇదిగో ఈ కొంత డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వు. రాము రంగా ఇచ్చిన డబ్బులు పట్టుకుని వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. ఎలా ఉన్నావు నాన్న? ఇన్ని రోజులు ఎక్కడున్నావురా? ఒక్కసారైనా మేం గుర్తు రాలేదా? మమ్మల్ని చూడాలని అనిపించలేదా? అమ్మా, నేను బాగున్నాను. బయలుదేరి చాలాసేపు అయింది. నాకు బాగా ఆకలేస్తుందమ్మా. ఏమైనా తినడానికి పెట్టమ్మా. ఒరే, నువ్వు పని చేయట్లేదని కోపంతో వదిలేసి వచ్చాను. కొన్ని రోజుల తర్వాత నిన్నెక్కడైతే వదిలానో అక్కడికి వెళ్ళి చూశానురా. కానీ ఎక్కడా కనిపించలా. చుట్టుపక్కల ప్రజలందరినీ అడిగాను, వాళ్ళేమీ తెలియదన్నారు. మీరు ఏడాది వరకు ఉండమన్నారు కదా, అందుకే ఉన్నాను. ఇదిగోండి, తీసుకోండి, నేను సంపాదించిన డబ్బులు. చూడండి, నా కొడుకు ఎంత ప్రయోజకుడైపోయాడు. మీరనవసరంగా వాడిని ఆడిపోసుకుంటూ ఉంటారు. అంత దూరాన్న ఎందుకు తీసుకుని వెళ్ళి వదిలేశారు? అలా అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కాని రాము ఏ పని చేసేవాడో చెప్పకుండా రోజులని గడుపుతూ ఉండేవాడు. ఇంతలో దొంగతనాలు చేయడమైతే బాగా గుర్తొచ్చి ఇక ఊర్లో కూడా దొంగతనం చేద్దామని ఫిక్స్ అయిపోతాడు. మన పక్కింట్లో వాళ్ళు కూతురు పెళ్లి కోసం డబ్బులు తెచ్చిపెట్టారు. రాత్రవగానే చప్పుడు చేయకుండా దొంగతనం చేద్దామని వెళ్తాడు. కాని ఆ రాత్రిపూట ఒక చిన్న పిల్లవాడు నిద్రపోకుండా ఉంటాడు. వాడు చూడ్డానికి చాలా ముద్దుగా ఉంటాడు. నిద్రపోకుండా ఏం చేస్తున్నావు? జోలపాట పాడినా లేదంటే ఆడిపించినా ఏం చేయమంటావు అని చెప్పి ఇంకా ఆ చిన్న పిల్లవాడితో రాము వచ్చిన పని మర్చిపోయి ఆడుకోవడం మొదలు పెడతాడు. రాము ఆ పిల్లవాడితో ఆడుకుంటూ గట్టిగట్టిగా పాటలు పాడుతూ ఉంటాడు. ఆ ఇంట్లో ఉండే మనుషులందరూ లేచి రామును చూస్తూ ఉంటారు. రాము తనని తాను కాపాడుకోవడానికి, ఇంట్లో వేడిగా ఉందని బయటకొస్తే పిల్లాడేడు బయటికి వినిపించింది. అందుకే కంగారుగా లోపలికి వచ్చాను. చూడ్డానికి చాలా ముద్దుగా ఉన్నాడు.
అందుకే వాడితో ఆడుకుంటున్నాను. అందరూ ధన్యవాదాలు చెప్పి రాముని విశ్రాంతి తీసుకోమని చెప్తారు. కాని నాగేంద్రకి మాత్రం ఎక్కడో సందేహం వస్తుంది. అసలు నువ్వు ఏ వ్యాపారి దగ్గర ఇన్ని రోజులు పనిచేశావురా? వాళ్ళు నాతో ఆ రోజు వ్యాపారం అన్నారు. నేను కోపంలో వాళ్ళని వ్యాపారం గురించి కూడా అడగలేదు. నాన్న, వాళ్ళొక దొంగల ముఠ. ఏడాది పాటు నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను. వాళ్ళతో పాటు దొంగతనాలు కూడా చేశాను. ఓరి నాయనా, మీరు పిల్లవాడిని దొంగల ముఠా దగ్గర వదిలేశారా? ఏదైనా జరగరాంది జరుగుంటే మన అబ్బాయి ఎంత ఇబ్బంది పడేవాడు. నేను కోపంగా తీసుకెళ్లి వాళ్ళ దగ్గర వదిలేశాను గాని ఈడికైనా తెలివి ఉండాలిగా. నేను దొంగల ముఠ దగ్గర పనిచేయనని చెప్పి ఇంటికి రావాలిగా. వాళ్ళు పేరుకే దొంగల ముఠ నాన్నా, కానీ చాలా మంచోళ్ళు, నన్ను బాగా చూసుకున్నారు. ఒరేయ్, మంచో చెడో ఏదో ఒకటి జరిగిపోయింది. ఇప్పుడు ఆ కాలాన్ని తిరిగి తేలంగాని ఈ రోజు నుంచి నువ్వు దొంగతనాలు చేయబాకు. అది చాలా తప్పు పనిరా. నేను నీకు ఒక మంచి పని చూశాను, రైస్ మిల్లులో. అక్కడికెళ్ళి చేరు, పని చెయ్యి. నేర్చుకుంటే ఏదో ఒక పని వచ్చిద్ది. కొన్నాళ్ళకి నీతో మంచి వ్యాపారం పెట్టిస్తాను. పొలం పని చేయనన్నావు కాబట్టి ఈ పనైనా చేయరా. ఎన్నాళ్ళకి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. తీసుకోవాలి గదా, వాడెలాగో పొలం పని చేయను అంటున్నాడు. మరి సరేనన్నా, ఈ రోజు నుంచి నేను దొంగతనాలు చేయనులే. ఏ పనైతే మీరు చూసారో అక్కడికెళ్ళి చేరిపోతాను. ఈ రోజు నుంచి కష్టపడి పనిచేస్తాను. ముందులాగా పని ఎగ్గొట్టనన్నా, శ్రద్ధగా పనిచేస్తాను. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం.